This is Nagaraj. Welcome to my channel. First, I would like to thanks for all viewers. There is a tremendous response for my first two videos. Keep in mind, ఈ వీడియోని కూడా అలాగనే మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు బ్రిటిష్ యాక్సెంట్ అమెరికన్ యాక్సెంట్ కలిపి మీకు ఒక యానిమేషన్స్తో ఒక వీడియో ఉంటుంది. అంటే మన క్వశ్చన్స్ అడగటంలో అడలేకపోతున్నాం. క్వశ్చన్స్ అనేవి ఈ క్వశ్చన్స్ అడిగే దాంట్లో చాలా తక్కువగా మనం అడుగుతాం అనమాట. అంటే క్వశ్చన్స్ ఎలా అడగాలి తెలియక మనకి, ఫర్ ఎగ్జాంపుల్, డూ లైక్ కాఫీ, డస్ లైక్ కాఫీ, వెన్ డూ గెటప్, వేర్ డూ గెటప్, ఇలా క్వశ్చన్స్ అని కూడా యానిమేషన్స్లో ఇచ్చాను విత్ బ్రిటిష్ యాక్సెంట్. అదేవిధంగా 2 కాన్వర్జేషన్స్ ఉంటాయి. అంటే ఈ ప్రజెంట్ టెన్స్ మనం రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తాం అనేది తెలిసిపోయింది మీకు. ఉదాహరణకి, డూ యూ గో ఫర్ ఎ వాక్ అన్నాం అనుకోండి, అక్కడ మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో వస్తాయన్నమాట. కాబట్టి కీప్ వాచింగ్, చూడండి. అదేవిధంగా మనం అనుకున్న పారం మీకు వొకాబులరీ అంటే డే టు డే వర్డ్స్ కొన్ని కావాలి. అదేవిధంగా ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కొంచెం కావాలి. లెట్ us టేక్ ఎ లుక్ ఎట్ దెమ్. ఇక్కడ ఒక సెంటెన్స్ చేస్తాను మీకు. ఆ సెంటెన్స్లో, షీ విల్ సిట్ ఫర్ అవర్స్ వాచింగ్ టెలివిజన్. సో వన్ కిడ్ విల్ సే టు అనదర్. పై వాక్యాన్ని గమనించారు కదా, ఓకేనా? కింద కూడా వాక్యాన్ని ఇస్తున్నాను అండి. షీ విల్ సిట్ ఫర్ అవర్స్ వాచింగ్ టెలివిజన్. సో వన్ కిడ్ విల్ సే టు అనదర్. ఈ 2 వాక్యాల్లో విల్ అనే మోడల్ వర్బ్. ఆ విల్ అనేది ఏ సెన్స్తో ఉపయోగించాం, ఇక్కడ డైనమిక్ సెన్స్ గుర్తుంచుకోండి. 3 సెన్స్లు ఉంటాయి డైనమిక్. ఇది ఒక డైనమిక్. ఈ డైనమిక్లో మీకు ఏమైనా అర్థమైంది అంటే ఇది రిక్వెస్టా, ప్రొడక్షన్ అని ఉంటాయి కదా. ట్రై చేయండి. యూ కెన్ సెండ్ ఎవర్ ఆన్సర్. నా కామెంట్లో మీరు ఆన్సర్ అయ్యచ్చు. లేదా నేను ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ ఐ విల్ ప్రైవేట్ ఆన్సర్, నేను ఐ విల్ గివ్ ఆన్సర్ ఇస్తాను. సో try it. Okay, let us look at today's conversation, vocabulary. డైలీ యాక్టివిటీస్. మనం డైలీగా కొన్ని యాక్టివిటీ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2లో మీకు కొన్ని ప్రొవైడ్ చేశాను. ఇవి కొన్ని నేర్చుకోవాలి డైలీగా. చాట్ టు ఫ్రెండ్స్ ఆన్లైన్. చాట్ టు ఫ్రెండ్స్ ఆన్లైన్. విత్ ఫ్రెండ్స్ అని కూడా ఉపయోగించుకోవచ్చు, బట్ అమెరికన్ ఇంగ్లీష్. చాట్ ఫ్రెండ్స్ ఆన్లైన్. ఈ రోజుల్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఎవ్రీడే వి చాట్ టు ఆన్లైన్, వి చాట్ టు ఫ్రెండ్స్ ఆన్లైన్. ఎక్కువ మంది మన ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటాం. కుక్ బ్రేక్ఫాస్ట్. ఐ కుక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ కుక్ బదులు మీరు ప్రిపేరు, గెట్, ఫిక్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే వొకాబులరీ డెవలప్ చేసుకోవడం అంటే. మీరు ఐ కుక్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. అమెరికాలో అయితే ఫిక్స్ బ్రేక్ఫాస్ట్, లేదా గెట్ బ్రేక్ఫాస్ట్, లేదా డూ బ్రేక్ఫాస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు మనం. కానీ మీకు ఒక పదమే కుక్ బ్రేక్ఫాస్ట్. మై మదర్ కుక్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ బట్ ఐ డోంట్ డూ ఇట్. నేను చేయను. డూ యువర్ హోంవర్క్. చాలాసార్లు చెప్పాను. ఇక్కడ హోంవర్క్ అనేది ఒకటే వర్డ్, నాట్ 2 words. ఇక్కడ డూ యూ డూ హోంవర్క్? ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. ఐ డోంట్ డూ మై హోంవర్క్. ఇలా కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంది. లిసన్ టు మ్యూజిక్. లిసన్ పక్కన ఎప్పుడు రాదా, గ్రామాటికల్ ప్రిపరేషన్ 2 రావాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్తాడు. ఐ యామ్ లిజనింగ్ డాష్ అంటాడు, మ్యూజిక్ అంటాడు. అక్కడ 2 పెట్టాలా, 4 పెట్టాలని. కాబట్టి ఐ లిజన్ టు మ్యూజిక్ ఆన్ ద వీకెండ్స్. తర్వాత మేక్ మోడల్ ఏరోప్లాన్స్. ఏదైనా మనం చేసి దానికి ఏం ఉపయోగించాలంటే మనం మేక్ను ఉపయోగించుకోవాలి. ఇంకొంచెం చూడండి, ప్లే కంప్యూటర్ గేమ్స్. అదేవిధంగా రైడ్ యువర్ బైక్. ప్లే కంప్యూటర్ గేమ్స్, రైడ్ యువర్ బైక్. దానికి ఐ రైడ్ మై బైక్ టు వర్క్. కొంతమంది అయితే దే క్యాచ్ ద బస్ టు వర్క్. కొంతమంది అయితే గెట్. ఈ ప్రయాణం అనే దాని ముందు మనం బస్కి అయితే మనం క్యాచ్ ద బస్, టేక్ ద బస్, గెట్ ద బస్ ఉపయోగించుకోవచ్చు. ఎలా తీసుకోవాలి. స్కేట్ బోర్డింగ్ వెర్బ్ అని పెట్టింది. ఐ స్కేట్ బోర్డ్. సర్వ్ ద నెట్. డూ యూ సర్వ్ ద నెట్? అట్ వాట్ టైమ్ డూ సర్వ్ ద నెట్? ఈ సర్వ్ ద నెట్ అంటే నెట్ మనం బ్రౌజ్ చేస్తూ ఉంటాం కిందకి మీదకి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం వాక్ ద డాగ్ ఇఫ్ యూ వాంట్ కీప్ ఎ ఫిట్. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వాక్ ద డాగ్. ఐ వాక్ ద డాగ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ నేను డాగ్ని వాకింగ్ తీసుకెళ్తాను. వాచ్ టీవీ. వాచ్ టెలివిజన్.
ఈ వాచ్ టెలివిజన్ జనరల్గా మనం చేస్తూ ఉంటాం, ఆఫ్ అండ్ వాచ్ టీవీ. అదేవిధంగా రైట్ ఈమెయిల్స్ ఇవి డే టు డే మనం ఉపయోగించిన వొకాబులరీ అనమాట. దానికి తోడుగా ఎవ్రీడే ఇంగ్లీష్, టేక్ స్మాల్ బ్రేక్ అండ్ లుక్ ఎట్ ఎవ్రీడే ఇంగ్లీష్ ప్లీజ్. డే అవుట్ అండ్ అబౌట్, సహజంగా మనం బయటికి వెళ్ళాలన్నా, ఇఫ్ యూ వాంట్ గో అవుట్ సైడ్, ఈట్ అవుట్ సైడ్, మనకి ఎవ్రీడే ఇంగ్లీష్ పదాలు కొన్ని అవసరం. అంటే దీని ప్రతి ఒక్కదానికి గ్రామర్ అంటే ఇట్లా గ్రామర్ ఉండిద్ది, కానీ ఈ చంక్స్ నేర్చుకోవాలి మనం. ఎవ్రీడే చూసారా, సింగిల్ వర్డ్, నాట్ 2 words. ఒకవేళ ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే 2 words రాయాలి. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే 2 hours రాయాలి. పైన వస్తుంది చూడండి, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే ఎవ్రీ ఒకటే దేవుడు కలిసి అప్పుడు యాడ్ వేరం అనమాట. ఇక్కడ ఎవ్రీడే అంటే యాడ్జెక్టివ్. హౌ అబౌట్, ఇక్కడ ఫోనెటిక్ స్క్రిప్ట్ కూడా ఇచ్చాను. హౌ అబౌట్ పక్కన నౌన్ కానీ జెరండ్ కానీ రావాలి. హౌ అబౌట్ ఏ మూవీకి వెళ్దామా, సజెషన్స్కి ఉపయోగించుకుంటాం. ఇంటర్మీడియట్లో ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్లో చాలాసార్లు అడిగాడు, హౌ అబౌట్ గోయింగ్ టు ద మూవీస్, సినిమాకి వెళ్దామా. హౌ అబౌట్ అనేది ఒక ప్రేజ్, హౌ అబౌట్ పక్కన నౌన్ కానీ ఇన్ఫామ్ కానీ రావాలి. హౌ అబౌట్ హ్యావింగ్ లంచ్ అవుట్ సైడ్, హౌ అబౌట్ గోయింగ్ టు ద మూవీ అంటే హౌ అబౌట్ని మనం అబౌట్ నాట్ అబౌట్ ఫోనెటిక్స్ కూడా వచ్చింది చూడండి. హౌ అబౌట్ సండే అయితే ఎలా ఉంటుంది, మనం పిక్నిక్ వెళ్దామా, ఇప్పుడు వెళ్దాం సండే అని చెప్పాలనుకోండి, జస్ట్ మీరు హౌ అబౌట్ సండే, వాట్ అబౌట్ సండే అని కూడా చెప్పొచ్చు మీరు. కాబట్టి హౌ అబౌట్ తర్వాత నౌన్ రావచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్ నేను మీట్ అవుతానని చెప్పాడు, ఇప్పుడు రమ్మంటా ఉన్నాడు. నేను హౌ అబౌట్ 7 o'clock రావచ్చా అని అడిగాను. అతను నన్ను అడిగాడు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ అవుట్. లైక్ తర్వాత ఇప్పుడు ఇన్ఫో రావాలి, నౌన్ రావాలి. తర్వాత ఐ డోంట్ ఫీల్ లైక్, ఆ లైక్ పక్కన ఎప్పుడు కూడా ఇన్ఫో రావాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ టునైట్, ఐఎమ్ నాట్ షూర్, ఏనా మరి బయటకు వెళ్దామంటే అవును ఐఎమ్ నాట్ షూర్. ఓకే లెటస్ డూ దట్, చేద్దాము అంటే మనం లెటస్ అంటే సజెషన్ చేద్దామని అర్థం. షెల్ వి స్టార్ట్, బయలుదేరదామా. షెల్ వి స్టార్ట్ నౌ అంటే వెళ్దామా. షెల్ వి స్టార్ట్ ఈటింగ్, అరే తిందామా. షెల్ వి స్టార్ట్ ఈటింగ్ అంటే ఇక్కడ షెల్ అనేది మొదల వెరబు, దీన్ని మనం దీనికి ఉపయోగిస్తామంటే యూజ్ ఇట్ ఫర్ సజెషన్స్, అంటే మనం పని చేయడానికి సజెషన్కి ఉపయోగించుకుంటాం. ఓకే లెటస్ డూ దట్, చేద్దాము. ఓకే లెటస్ డూ దట్, ఎవరన్నా ఇది చేద్దామంటే లెటస్ అంటే కూడా సజెషన్స్ అనమాట. షెల్ వి స్టార్ట్, అదేవిధంగా ఓకే షల్ వి గో ఫర్ ఏ పిక్నిక్ వెళ్దామా. షల్ వి గో ఆన్ ఏ పిక్నిక్, అంతేగాని టు పిక్నిక్ అనకూడదు. దట్స్ గ్రేట్ ఐడియా, చాలా బాగుంది మీరు చెప్పింది, దట్స్ ఏ గ్రేట్ ఐడియా అన్నాను. తర్వాత వాట్ అబౌట్ గోయింగ్ అవుట్, వాట్ అబౌట్ పిక్నిక్, ఇక్కడ వాట్ అబౌట్ హౌ అబౌట్ రెండు పక్కన కూడా మనం జెరండ్ కానీ నౌన్ కానీ కొన్నిసార్లు ఆబ్జెక్ట్ పనులు కూడా ఉపయోగించుకోవచ్చు. వై డోంట్ వి స్టార్ట్ ఈటింగ్, తిందాం ఇంకా లేట్ అయింది కదా, ఇది కూడా మనం సజెషన్కి ఉపయోగించుకుంటాం. వుడ్ లైక్ టు ఇష్టం, వుడ్ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ తాగుతారా, అది ఆఫర్ కావచ్చు, మనం వాళ్ళకి సజెషన్స్ కావచ్చు. ఎస్ ఐ వుడ్ లవ్ టు, ఇష్టపడతాను. ఆ ఇన్విటేషన్స్ అనమాట. వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ టు ద మూవీస్, ఎస్ ఐ వుడ్ లవ్ టు, ఇది ఎవ్రీడే లాంగ్వేజ్. ఇప్పుడు మనకి వస్తున్న సమస్య ఏంటంటే ఎక్కువ మందికి ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో సమస్య ఉంది. అది మీకు యానిమేషన్ ఇస్తాను చూడండి. దాని తర్వాత కేంబ్రిడ్జ్ వాళ్ళ ఫార్మేట్లో కాన్వర్జేషన్స్ ఉంటాయి. అవి విన్నప్పుడు మీరు ఆ లాంగ్వేజ్ని Present simple questions. Do you study after school every day? Yes, I do. We use present simple questions to ask about routines and habits. We usually answer with a short answer. We form present simple questions like this.
We form short answers like this. We use question words to ask about different types of information. We use what to ask about things. What do you study? I study English. We use where to ask about places. Where do you study? I study in my bedroom. We use when to ask about times. When do you study? I study in the evening. We use how to ask about the way people do things. How do you study? I study with friends. We form WH questions in the present simple like this. Page 64. Exercise 2. Conversation. When do you play all these sports? Listen and practice. So, Victor, what do you do in your free time? Well, I really like sports. Cool. What sports do you like? My favorite sports are basketball, soccer, and tennis. Wow. You're a really good athlete. When do you play all these sports? Oh, I don't play them very often. What do you mean? I just watch them on TV. Page 66. Exercise 4. Listening. What do you think of sports? Listen to the conversations about sports. Complete the chart. 1. Hey, James. What do you think of soccer? I like it. Actually, I like lots of sports. Oh, yeah? What sports do you like? Let's see. I like tennis and bike riding, and especially football. It's my favorite. Football's my favorite, too. So, when do you play it? In the fall and winter. 2. What sports do you like, Brianna? You know, I don't like sports very much. So you never play sports? No, I don't. Oh, wait. I do like tennis. Oh, really? When do you play tennis? About once a week. I play with a friend at my gym. 3. Do you play volleyball, Matthew? No. I think it's a little boring. I see. Do you like any sports? Oh, sure. My favorite sport is baseball. I love baseball. Now that's an exciting sport. How often do you play? Well, I don't really play. I'm too busy. But I watch it on TV a lot. 4. Do you like tennis, Nicole? It's okay, but it's not my favorite. What's your favorite sport? I guess my favorite sport is basketball. Really? Where do you play basketball? Oh, I don't play basketball.
but a lot of my friends do, and I like to watch them play. మీరు కాన్వర్జేషన్స్ విన్నారు కదా. ఇక 4th వీడియోలో మరి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే సింపుల్ ప్రెజెంట్ ఎంత ముఖ్యమో ప్రజెంట్ కండిషన్స్ కూడా అంత ముఖ్యమే. ఆల్రెడీ ఒక వీడియో చేసి నేను ప్రజెంట్ కండిషన్స్ కూడా చేశాను, దాన్ని మీరు వాచ్ చేయండి. అది 3rd ఏరియాలో మరి అంత ఎలాబరేట్ కాకుండా ప్రజెంట్ కండిషన్స్ కొంచెం టచ్ చేస్తాను. అంటే ప్రజెంట్ సింపుల్ ప్రెజెంట్ వస్తే మీరు 35% ఇంగ్లీష్ మాట్లాడచ్చు. ప్రజెంట్ కండిషన్స్ వస్తే 40 మాట్లాడచ్చు. అంటే ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉందన్నమాట, ఇంటర్చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ స్టేయింగ్ విత్ మై సిస్టర్ టిల్ ఐ ఫినిష్ మై కోర్స్. ఇంకా అక్కడ మనం లిమిటెడ్ డ్యూరేషన్కి తప్పనిసరిగా మనం ప్రజెంట్ కండిషన్స్ ఉపయోగించుకోవాలి. ఇన్ ద సేమ్ మేనర్ షార్ట్ యాక్షన్స్ కూడా, రైట్ నౌ ఐ ఆమ్ టాకింగ్ టు యూ, నేను మీతో మాట్లాడుతున్నాను. ఇలా ప్రజెంట్ కండిషన్స్ అంటే 4th యూనిట్లో ఇస్తాను, కొంచెం లైట్గా 5 minutes ఆల్రెడీ. ఈ 2 కాంబినేషన్లో కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ వొకాబులరీ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా స్పేర్ యువర్ లిటిల్ టైమ్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ సో దట్ అదర్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్. మీరు చేస్తారనుకుంటున్నాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.